ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అమలు, అసలు నాగేంద్ర ఏం మనిషి తాతయ్య? అసలు మనిషి రాక్షసుడా? ఇలాగే చంపేస్తాడా మనుషుల్ని? ఆదిత్య, నువ్వు తప్పకుండా పెళ్లిని ఆపుతావని తెలిసే చివరికి నిన్ను పందిట్లోకి రాకుండా కత్తితో పొడిచేశారా. ఆదిత్య, ఇప్పుడు నీకెలా ఉందిరా? నాకేం పర్వాలేదమ్మా. ముందు అమూల్య ఎక్కడుందో చెప్పండమ్మా. చందు మోసగాడని తెలిసాక పాపం పిచ్చిదానిలాగా ఆ గదిలోనే ఏడుస్తూ కూర్చుంది. ఇలాంటప్పుడే అమూల్యకి మనం అందరం ఉన్నామని ధైర్యం చెప్పాలి. పదండి, రండి, పదండి పదండి. అమలు, అమలు! అమ్మా, అమూల్య! ఏంటి? ఏం చేస్తున్నావు? అమూల్య! అమూల్యమ్మ! ఏంటమ్మా? అమలు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి పిచ్చి పని? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంకేం చేయనదినా. మోసపోయే బలహీనత ఉన్నప్పుడు మోసగించే నైవంచకులు ఉంటారు. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. నా సమస్యకి పరిష్కారం నా చావు మాత్రమే. నేను చచ్చిపోతాను. చెల్లి, ఆత్మహత్య పిరికి వాళ్ళ లక్షణం. పెళ్లి చేసుకోవడం అనేది ప్రాణాలు తీసుకోవాల్సినంత పెద్ద తప్పేమీ కాదమ్మా. అవునమ్మా, తెలుసో తెలియకో నీ వల్ల పొరపాటు జరిగింది. నీతో పాటు మేము కూడా తప్పు చేశాం. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఏంటో మేము ఆలోచిస్తామమ్మా. నువ్వు దిగులు పడకు తల్లి. అమ్మో, చూడరా, ఈలోగా నువ్వు మరోసారి ఇలాంటి పిచ్చి పని చేయనని నాకు మాట ఇవ్వు. అన్నయ్య, నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను అనరాని మాటలు అన్నాను. అందుకే నాకు ఆ దేవుడిలా. చెల్లెమ్మా, అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. నీకు తోడుగా ఎప్పుడు మేమందరం ఉన్నాం కదా. అన్నయ్య, అన్నయ్య, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చావు? నా చెల్లి కోసం నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? ఆదిత్య బాబు, ఇంట్లో తమరు లేనందుకే ఘోరాలు జరిగిపోతున్నాయి కదేటి? చెల్లి కోసం ఎటో వచ్చేసినారు కదా, ఇంకెక్కడికి వెళ్ళమాకండి బాబు. నేను లేకపోయినా రామన్నయ్య ఉన్నాడు కదా. ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దడం నాకంటే రామన్నయ్యకే బాగా తెలుసు. అమ్మ సీత, ఇంతకీ రాము ఎక్కడ? పెదబాబు గారు ఇంతకు ముందే కోపంగా కారులో బయటికెళ్లారయ్యా. నేను మళ్ళీ చేస్తాను. అయ్యా అయ్యా అయ్యా! ఎరా గోరా, ఆ కంగారేంట్రా? అయ్యా, ఆ అమూల్య పెద్దన్నయ్య శ్రీరామ్ వస్తున్నాడు. ఓ మై గాడ్! ఇప్పుడు మనం ఆ శ్రీరామ్కి ఇక్కడ కనిపించామంటే చందుకి అమూల్యకి పెళ్లి జరిపించడం వెనుక మన హ్యాండ్ ఉందని తెలిసిపోతుంది డాడ్. ఇప్పుడు మనం దొరికిపోతే ఇన్నాళ్లుగా పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. లోపల దాక్కుని ఇక్కడ జరిగేది చూస్తూ ఉండండి. మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను. రా. ఏంటి శ్రీరామ్, దారి తప్పొచ్చినట్టున్నారు? నేను దారి తప్పి రాలేదు, మీరే తప్పు దారిలో నడుస్తున్నారని గుర్తు చేయడానికి వచ్చాను. చెప్పండి, మా కుటుంబం మీకు ఏం ద్రోహం చేసింది? కావాలనే పగబట్టి ఇంత కుట్ర చేస్తారా? పెళ్లి పేరుతో
నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటారా? ఏమంటున్నావు బాబు? మీ చెల్లిని మా ఇంటి కోడలిగా చేసుకోవడం కూడా తప్పేనా? చాలు! ఇక చాలించండి మీ నాటకాలు. ఆనాడు ఊరి బాగు కోసం మా తాతయ్య ఒక నిర్ణయం తీసుకున్నారు. రామాపురం, సీతాపురంలో ఉన్న ప్రజల కష్టాలని చూడలేకే మన 2 ఊర్లకి మధ్య కంచెని తొలగించాలనే మంచి ఉద్దేశంతోనే నడుం కట్టి ముందుకొచ్చారే తప్ప మా తాతయ్య ఏనాడు పదవిని, అధికారాన్ని కాంక్షించలేదు. కానీ మన 2 ఊళ్ళు కలిసి సీతారామపురంగా ఏర్పడ్డాక అందరి కోరిక మేరకు మా తాతయ్య ప్రెసిడెంట్ అయినందుకు మీరు కక్ష కట్టి ఇంత కుట్ర చేస్తారా? నా పెళ్లితో ఈ ఊరికి జరిగిన మంచిని మీరు ప్రతీకారంతో రగిలిపోతూ నా చెల్లెలి పెళ్లితో చెడగొట్టాలని పథకం వేస్తారా? అయ్యో బావగారు, పెద్దవాళ్ల గొడవలు వేరు, పిల్లల ప్రేమలు వేరు. అది మీకు నేను స్పెషల్గా చెప్పాలా ఏంటి? ప్రేమ, ఆ మాటకు అర్థం కూడా తెలుసా నీకు? చిచి, నమ్మించి గొంతు కోయాలనుకునే నువ్వు మనిషివే కాదు, రాక్షసుడివి. అబ్బా, ఏంటి బావగారు, మీ చెల్లెలేమో నువ్వు దేవుడువని పొగుడుతూ పెళ్లి చేసుకుంటే మీరేమో రాక్షసుడివని తిడతారేంటి? నేను మరీ అంత మనసులేని వాణ్ణేం కాదు. అమ్మూ జీవితాన్ని నాశనం చెయ్యాలనే ఆలోచన నాకు లేదు. అయినా శోభనం కూడా చేసుకున్నాక నా పెళ్ళాన్ని నేను వదులుకుంటానా? రాయ్, నీలాంటి చిల్లర వెదవతో, మోసగాడితో నా చెల్లెలు ఎలా కాపురం చేస్తుందిరా? చూడండి, మీ అందరికీ ఒక మాట చెప్పాలనే వచ్చాను. మా అమ్ములని అడ్డు పెట్టుకొని మీరు ఏదైనా సాధించాలనుకుంటే అది జరగని పని. 600 సరే అమ్ములు ఈ ఇంటి గడప తొక్కదు. నీలాంటి ద్రోహి మొహాన్ని ఈ జన్మకే చూడదు.